హాయ్ హలో నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ చూశారు కదా, కాకరకాయ ఫ్రై అండి. ఇది రకరకాలుగా చేసుకుంటారు, కానీ చేదు లేకుండా రకరకాలుగా కూడా చేస్తారు. నేనైతే మాత్రం ఈ విధంగా చేస్తాను. ఒకసారి ఎలా చేస్తానో చూడండి. ముందుగా ఒక 1/2 kg కాకరకాయలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఈ విధంగా పైన బుడిపెలు ఉన్నాయి కదండి, అవన్నీ ఆ విధంగా పీల్ చేసేసుకోవాలి. మొత్తం ఎక్కువ అవసరం లేదా, ఆ విధంగా పీల్ చేసేసుకోవాలి. ఈ విధంగా చక్రాల మాదిరిగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దానిలో క్రిస్టల్ సాల్ట్ అండి 1 టేబుల్ స్పూన్ అను 1/2 స్పూన్ పసుపు వేసి మొత్తం బాగా గట్టిగా ప్రెస్ చేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా మొత్తం కలపాలి. ఆ విధంగా కలిపిన తర్వాత ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసేయాలి. పక్కన పెట్టేస్తే మనం ఉప్పు పసుపు వేసాం కదా, అదిగో ఈ విధంగా చేస్తుంటే ప్రెస్ చేస్తుంటే వాటర్ వస్తున్నాయండి. అంటే దానిలో ఉన్న చేదు, అది మొత్తం చేదే కదండి, ఆ చేదు ఈ విధంగా పోతుంది. 2 టైమ్స్ వాష్ చేసామనుకో, నీట్గా వాష్ చేసేసి దానిలో ఉన్న వాటర్ మొత్తం స్క్వీజ్ చేసామంటే స్క్వీజ్ చేసుకొని ఒక బౌల్లో ఒక ప్లేట్లో వేసుకోవాలి. కాకరకాయ ముక్కలన్నీ ఈ విధంగా 2 టైమ్స్ కనుక వాష్ చేసేసుకొని స్క్వీజ్ చేసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి. మొత్తం కాకరకాయ ముక్కలన్నీ ఈ విధంగా ఉంటాయి. పెద్ద పెద్ద సీడ్స్ కనుక వస్తే తీసేసుకోండి. ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి సగం వేయించుకోండి. ఆయిల్ వేసేసి హాఫ్ తర్వాత ఇంకొక టైం వేయించుకోవచ్చు, ఎందుకంటే మొత్తం ఒకేసారి వేయిస్తే తొందరగా వేగవు. ఈ విధంగా డీప్ ఫ్రై కూడా చేసుకుంటారండి కొంతమంది. ఈ విధంగా ఈ స్టేజ్లో వేగిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మనము ఇప్పుడు ఒక ప్లేట్లోకి మొత్తం తీసేసుకొని అదే ప్యాన్లో ఇందాక మనం పక్కన పెట్టేసుకున్నాం కదా కాకరకాయ ముక్కలు, హాఫ్ వేయించాం కదా, ఈ హాఫ్ కూడా వేసేసి ఈ విధంగా మళ్ళీ వేయించుకోవాలి. ఫస్ట్ ఎలా వేయించామో సేమ్ అలాగే వేయించుకోవాలి. ఈ ముక్కలు కూడా ఈ విధంగా వేగిపోయినాయండి చాలా వరకు. మొత్తం వేగిన తర్వాత ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాం. మొత్తం మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసేసి ఒక 2 టేబుల్ స్పూన్ వేసేసుకొని ఇప్పుడు పోపు వేసుకుందామండి. ఎండుమిర్చి హాఫ్ కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత టెంపరింగ్ సీడ్స్ అండి అన్నీ వేసేసుకొని ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ పచ్చిశనగపప్పు మొత్తం వేసానండి. ఇందాక మళ్ళీ పచ్చిశనగపప్పు మర్చిపోయాను, ఇప్పుడు వేసాను. క్రష్ చేసిన వెల్లుల్లి వేసుకొని క్రష్ చేయాలండి, లైట్గా క్రష్ చేసిన వెల్లుల్లి వేసుకొని ఆ తర్వాత సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. సాల్ట్ 1/2 స్పూన్ వేసేసుకొని టేస్ట్కి సరిపడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు. ఇందాక మనము ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేద్దాము. కొంచెం ఆ ముక్కకి మనం వేసిన ఉల్లిపాయలు అవన్నీ పట్టేలాగా ఒక 1/2 స్పూన్ పసుపు వేసేసుకొని కొంచెం ఒక 2-3 మినిట్స్ వేయించిన తర్వాత మనకి సరిపడా కారం వేసేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ వేసాను నేను. వెల్లుల్లి కారం వేసానండి. ఇది ఏమిటంటే మనము ఎండుమిరపకాయలైనా తీసుకొని వేయించుకోవచ్చు, లేకపోతే గొడ్డు కారం ఉంటుంది కదా అది వేసి, వెల్లుల్లి కొంచెం ఎండు కొబ్బరి వేసేసి ధనియాలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే వెల్లుల్లి కారం రెడీ అండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి. మొత్తం ఉప్పు కారం అవన్నీ పట్టేలాగా. ఒకసారి సాల్ట్ ఇందాక యాడ్ చేసుకున్నాం కదండి, మీకు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసేసుకోండి, మీకు టేస్ట్ చూసుకొని ఒకసారి. మన రెసిపీ రెడీ అండి ఆల్మోస్ట్. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్లో వేయలేదండి నేను కరివేపాకు, ఇప్పుడు వేసుకుంటున్నాను. ఈ విధంగా ఇప్పుడు కనుక కరివేపాకు వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఈ రెసిపీకి. కరివేపాకు వేయించుకొని 1 నిమిషం ఇలా వేయించుకున్న తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకుంటే మన రెసిపీ రెడీ. ఈ విధంగా ఒక్కసారి 1 మినిట్ 1/2 మినిట్ కనుక ఇలా కలిపేసుకొని